తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జన్మదిన వేడుకలను సోమవారం నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 30 అడుగుల చింతకాయల విజయ్ భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కటౌట్కు క్రేన్ సహాయంతో భారీ గజమాలను వేసి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి తీర్మార్ డప్పుల మోతలతో బాణాసంచా పేలుస్తూ సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించారు. అనంతరం సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లాలం మురళీకృష్ణ మాట్లాడుతూ చింతకాయల విజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ గారిచ్చిన మాటకు కట్టుబడి ఉండే నైజం ఉన్న నాయకుడని అన్నారు. చెప్పాడంటే చేస్తాడు అంతే అని కొనియాడారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని గొప్ప పదవులు చేపట్టాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రుత్తల కృష్ణ, రావణపల్లి రిజర్వాయర్ చైర్మన్ రాజేశ్వరరావు, టీడీపీ వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన యువ నాయకులు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయన్న గారి బర్త్డే సందర్భంగా మరి అభిత్ సెంటర్ లో మరి విజయన్న గారి బర్త్డే వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. మరి అదే విధంగా మరి విజయన్న గారి గురించి చెప్పాలంటే మరి ఒక్క మాటలో అన్న చెప్పాడంటే చేస్తాడంతే, చెప్పాడంటే చేస్తాడంతే అనే విధంగా మరి విజయన్న గారు సుఖ సంతోషాలతో ఆనందంగా ఆహ్లాదకరంగా మరి ఆయన జీవితాన్ని సాగాలని, అలాగే ముందు రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటూ మరి అందరి తరఫున విజయన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి చింతకాయల విజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రోజు అబిడ్ సెంటర్ లోనే ఉన్నటువంటి 30 అడుగుల కట్టవటికి పూలమాల వేసి ఇక్కడ కార్యకర్తల చేత ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకు మరియు పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విజయ్ గారు ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని, ఇంకా ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని, ఆయన ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవిని ప్రార్థిస్తూ తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో మన నర్సీపట్నం నుంచి ఉన్నత స్థాయి పదవులు సాధించే సమర్థత ఎవరికైనా ఉందంటే అది మన చింతకాయల విజయ్ గారికి. మరి ఈ రోజు ఎక్కడైనా ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే ఇలా సమస్యలో ఉన్నామని చెప్పి ఒక మెసేజ్ పెడితే తక్షణమే సాల్వ్ చేసే గొప్ప వ్యక్తి. అలాంటి ఒక యువ నాయకుడు మన నర్సీపట్నం నియోజకవర్గం మన అయ్యన్నపాతి గారి బిడ్డగా మనకి ఇక్కడ మన నియోజకవర్గానికి దొరకడం మన అందరూ అదృష్టంగా భావిస్తూ ఆయన మరిన్ని రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థాయి పదవులు సాధించి మరింత స్థాయికి ఎదిగి అయ్యన్నపాతి గారి ఆశయాలు మన నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధిని మెరుగుపరిచే విధంగా ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చి మంచి పేరు, మంచి భవిష్యత్తు రావాలని ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.